Praise Lord everyone. We welcome you all in the name of our Lord and Savior Jesus Christ. యేసయ్య పరిశుద్ధ నామంలో మిమ్మల్ని అందరినీ ప్రాక్టికల్ టాక్స్కి ఆహ్వానిస్తా ఉన్నాము. ఈరోజు ఒక టాపిక్ మీద చాలా ప్రాముఖ్యమైన ఒక అంశం మీద మనం ఒక చిన్న కాన్వర్జేషన్ కలిగి ఉండబోతా ఉన్నాము. మన మధ్యలో మైకేల్ విజయ్ కుమార్ అంకుల్ ఉన్నారు. టాపిక్ ఏంటంటే మీకు ఇప్పటికే అర్థమైనట్టు హోలీనెస్, పరిశుద్ధత. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఎంతో 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 ప్రాముఖ్యమైన విషయము, అంశము పరిశుద్ధత. కానీ మనము ఈ యొక్క హోలీనెస్కి, పరిశుద్ధతకు పెద్దపీట వేయము. మనము పరిశుద్ధత గురించి ఆలోచించము. కానీ దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండడి అని. సో ఈరోజు అంకుల్తో ఈ కాన్వర్సేషన్ చేయబోతాను. ఒక ప్రాక్టికల్ వేలో ఎలా మనం పరిశుద్ధతని మన జీవితంలో కలిగి ఉండొచ్చు, పరిశుద్ధత అంటే ఏమిటి, ప్రార్థనకు, వాక్యమునకు, పరిశుద్ధాత్మ దేవునికి ఈ యొక్క పరిశుద్ధత ఎలా రిలేటెడ్గా ఉంది, ఎలా మనం అన్వయించుకొని మన జీవితంలో జీవించవచ్చు అనే అంశాలు మాట్లాడబోతా ఉన్నాము. బిఫోర్ వి స్టార్ట్, లెట్స్ వెల్కమ్ అంకుల్. అంకుల్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ us టుడే. అంకుల్, బిఫోర్ వి స్టార్ట్ ద కాన్వర్జేషన్ అంకుల్, ఈ యొక్క అంశాన్ని ఆరంభించక ముందు ఒక చిన్న ప్రార్థనతో దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాము. దాని తర్వాత వి విల్ డైరెక్ట్లీ ఆస్క్ క్వశ్చన్స్. దయచేసి ప్రార్థన నాతో పాటు ఏకీభవించండి. లెట్ us pray. పరలోకమందున్న గొప్ప తండ్రి, రాజాతి రాజా, ప్రభులకు ప్రభా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మీ యొక్క దయగల పాదాల చెంతకు వచ్చింటుండగా మీరు మమ్మల్ని దర్శించండి. ఈ యొక్క ప్రాక్టికల్ టాక్స్ ద్వారా ఎన్నో ప్రాక్టికల్ థాట్స్ని ప్రభా డిస్కస్ చేయడానికి, ఒక ప్రాక్టికల్ వేలో వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న విషయాలను ఎలా జీవితంలో అన్వయించుకొని మేము ఒక ప్రాక్టికల్ క్రిస్టియన్గా జీవించాలి అనే అంశంతో తండ్రి మీ యొక్క పాదాల చెంతకు వస్తుండగా మీరు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. వింటున్న విషయాలను అన్వయించుకొని జీవించటకు కృపను చూపించండి. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండి అని ఇచ్చిన ఆజ్ఞను ప్రభా నిజముగా మా జీవితాల్లో ప్రభా మేము తృణీకరించి పరిశుద్ధత గురించి ప్రయాసపడక ప్రభా మేము ఈ పాపపు లోకంలో అనేక సార్లు ఓడిపోతూ పడిపోతూ ఈడ్చబడతా ఉన్నాం. దయతో ప్రభా మీరు మమ్మల్ని యొక్క వాక్యం ద్వారా పురుకొల్పండి. ఈ యొక్క కాన్వర్జేషన్ ద్వారా పరిశుద్ధత యొక్క ప్రాముఖ్యతను ఎరుగుతూ పరిశుద్ధతలో జీవించటకు మీ యొక్క సహాయాన్ని కోరుతున్నాం. అంకుల్ని ప్రత్యేకంగా అభిషేకించండి. తనను రక్షించుకొని తన పరిచయలో వాడుకుంటూ ప్రభా తన ద్వారా అనేకులను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు. ఈ యొక్క కాన్వర్జేషన్లో ప్రభా కేవలము మీరు మాత్రమే మహిమను పొందమని, అక్కర్లు అవసతులు ప్రభా ఏవైతే ఉంటున్నాయో ఒక ఆశతో మీ యొక్క బిడ్డలు ఈ యొక్క వాక్యాన్ని యొక్క కాన్వర్జేషన్ దగ్గరికి వస్తున్నారో వారికి ఉన్న అక్కర్ల కొలది వారితో మీరు మాట్లాడమని, వారిని ప్రోత్సహించమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత స్తుతులు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్. అంకుల్, ఈరోజు పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమైన అంశం గురించి మాట్లాడడానికి వచ్చినాం. ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టికల్ వేలో మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని ఆశిస్తా ఉన్నాం అంకుల్. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్తో ఆరంభిద్దాము. అసలు ఈ పరిశుద్ధత అంటే ఏమిటి? వాట్ ఈస్ దిస్ హోలీనెస్ ఇన్ ఫస్ట్ ప్లేస్? పరిశుద్ధత అనేది ఇట్స్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో పరిశుద్ధత లేదు. సో మన దేవుడు, మనం సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సో ఆ దేవుని దగ్గర నుంచి ఆ పరిశుద్ధత మనము పొందడమే ప్రాక్టికల్ స్పిరిచువల్ లైఫ్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ లోకంలో మంచి కార్యములు ఉన్నాయి. చాలామంది క్రైస్తవులు కూడా మంచి కార్యములు చేస్తారు. కానీ మంచి కార్యములు వేరు, పరిశుద్ధత వేరు. మంచి కార్యములు దేవునికి అంగీకారంలో ఉంటుంది, దేవుడు ఇష్టపడతాడు. కానీ పరిశుద్ధత అనేది చాలా హై అన్నమాట. అది పరలోకం నుంచి మనము పొందాలి. ఎలాగా పొందాలంటే మన బైబిల్లో మార్తా మరియా అనేది ఒక స్టోరీ ఉంది. సో మార్తా వాజ్ బిజీ. చాలా మంది మనం ఈ లోకంలో చాలా బిజీగా ఉంటాము. కానీ ఆ బిజీ లైఫ్లో మరియా ఏమంటే దేవుని పాదాల దగ్గర కూర్చుంది. సో యేసు ప్రభు వారు మరియా విషయం ఏం చెప్పారంటే,
Mary has chosen one good thing that will not be taken away from her. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమెలో నుంచి తీసివేయబడదు. సో ఇక్కడ 2 పాయింట్స్ మనం తెలుసుకోవాలి. ఒకటి ఏమంటే ఉత్తమమైంది, హైయెస్ట్ ఏమంటే పరిశుద్ధత. అది ఆమెలో నుంచి తీసివేయబడదు అంటే ఆమెలో ఉంది, అది ఆమె పొందింది. దేవుని పాదాల దగ్గర పరిశుద్ధత పొందింది, ఆమెలో నుంచి తీసివేయబడదు అంటే ఆమెలో ఉంది. సో ఈ పరిశుద్ధత విశ్వాసులైన మనకు పొందాలి. పొందినప్పుడు మనం ఇతరులకు ఇవ్వగలుగుతాం. పేతురు, యోహానులు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక భిక్షగాడు వచ్చి డబ్బులు అడుగుతాడు. సో పేతురు అంటాడు, నా దగ్గర వెండి లేదు, బంగారు లేదు, నేను ఏం కలిగి ఉన్నాను అని ప్రార్థన చేస్తే కుంటివాడు నడవడం జరుగుతుంది. సో పేతురు, యోహానులు వాళ్ళు కలిగి ఉన్నారు, మరియా కలిగి ఉన్నారు. అది ఒక ఎగ్జాంపుల్. మనమేమంటే ఈ పరిశుద్ధత పై నుంచి మనం పొందవలసి ఉన్నది. అది బేసిక్ అన్నమాట. ఈ లోకంలో పరిశుద్ధత లేదు. అంకుల్, ఈ రోజుల్లో మీరు ఇందాక మాట్లాడుతున్నట్లు ఈ గుడ్నెస్కి హోలీనెస్కి చాలా డిఫరెన్స్ ఉంది, మంచితనానికి పరిశుద్ధతకి. కానీ చాలాసార్లు వీఆర్ మిస్లెడ్. పరిశుద్ధత, మంచితనం ఒకటే అనుకుంటా ఉంటాం. సో ఐ థింక్ ఇట్స్ అప్రాప్రియేట్ టు ఎక్స్ప్లెయిన్ మోర్. దయచేసి దాని గురించి ఇంకొంచెం వివరణ. ఈ మనము ఏంటి మంచి కార్యాలు అనుకొని పరిశుద్ధత, ఏంటి మంచి కార్యాలు అనుకొని అక్కడ అయిపోతున్నాం. వాట్ ఈస్ దట్ హోలీనెస్ దట్ వీ షుడ్ స్ట్రైవ్ టువర్డ్స్ టు? ఇప్పుడు మనం డైలీ లైఫ్లో ఒక అడగకుండా ఆయన వచ్చాడు అనుకోండి, మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఒక 10 రూపాయలు ఇచ్చామని, దట్ ఈస్ ద గుడ్నెస్ దట్స్ ఇన్ యూ. కానీ ఆ 10 రూపాయలు ఇచ్చేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ హోలీనెస్ ఇన్ యువర్ హార్ట్, అంటే 10 రూపాయలు ఇచ్చేటప్పుడు అయ్యో పాపం అని ఇవ్వడం గుడ్నెస్. బట్ ఇఫ్ యూ హ్యావ్ హోలీనెస్, అయ్యో ఈ ఆత్మ రక్షింపబడిందా, ఈ ఆత్మ రక్షింపబడాలి కదా అని భారంతో కొన్ని దేవుని విషయాలు మాట్లాడడం అనేది హోలీనెస్. సో దర్స్ అ డిఫరెన్స్ ఇన్ దట్ సింగిల్ యాక్ట్లోనే 2 differences. సో హోలీనెస్ అనేది మన హార్ట్లో రావాలి. దట్ ఈస్ ద ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్. సో హోలీనెస్ ఈజ్ ఇన్ హార్ట్, గుడ్నెస్ ఈజ్ ఇన్ యాక్ట్స్ అనుకోవచ్చు అంకుల్. దట్స్ ట్రూ. యా, ఓకే, రైట్ అంకుల్, థ్యాంక్ యూ, చాలా క్లియర్గా చెప్పారు. అంకుల్, మీరు ఇందాక హృదయ శుద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సర్మన్ ఆన్ ద మౌంట్లో బీయాటిట్యూడ్స్లో మాట్లాడుతూ హృదయ శుద్ధి గల వారు ధన్యులు అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ హృదయ శుద్ధి అంటే ఏమిటి? కెన్ యూ ఎలాబరేట్? దయచేసి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతారా? యా, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ప్రాక్టికల్గా హృదయ శుద్ధి అనేది మనం పొందగలుగుతామా అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. కానీ హృదయ శుద్ధి పొందగలుగుతాం. ఏమిటి హృదయ శుద్ధి అంటే, ఇప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నాను గతంలో, ఆ బాంబులు, తుపాకులు అవన్నీ వదిలేశాను. నా గురించి ఒక పుస్తకం రాశారు. ఏం పుస్తకం అంటే బాంబులు పట్టిన చేతిలో బైబిల్. సో ఎవరైనా ఈ సాక్ష్యాన్ని వింటే, మంచి సాక్ష్యం, బాంబులు పట్టిన చేతిలో బైబిల్. ఇది పైపైన భక్తే, దేవుడి దృష్టిలో పైపైన భక్తి. సో దేవుడు ఆశించేది ఏమిటంటే లోతైన భక్తి. లోతైన భక్తి అంటే హార్ట్కు సంబంధమైన భక్తి. సో యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు
బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి నడవాలని ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఏం చెప్పారంటే, ఈ నా మాటలు విని, అంటే ప్రతి మాట వినాల. ఒక చిన్న అబద్ధం మనకు రావచ్చు, మంచికి కూడా అబద్ధం ఆడవచ్చు. దేవుడి మాట ప్రతి మాట వినాల. వాటి చెప్పున చేయవాడు. మన ప్రాక్టికల్ లైఫ్ దేవుడి మాట ఏం చెప్తే అదే మనం చేయాలి. లైక్ ప్రార్థన హీనత అనేది కూడా సిన్నే. చాలా మంది ఇది ఒక సిన్ అని తెలియదు. సో అతిక్రమంలో మనలో ఉండకూడదు. సో ఆజ్ఞ అతిక్రమమే పాపం. సో ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ ప్రాపర్లీ, దట్స్ ఎ సిన్. సమయల్ భక్తుడు అంటారు, ఇఫ్ ఐ డోంట్ ప్రే ఫర్ యూ, అది నాకు దోషం. నీ కొరకు ప్రార్థన చేయకుండా ఉంటే. సో మనకేమంటే, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు లోతుగా తవ్వాడంట ఫౌండేషన్. యేసుప్రభు వారు ఎందుకు లోతుగా తవ్వాలని చెప్పాడంటే, ఇల్లు కట్టుకునేటప్పుడు లోతుగా తవ్వుతాం. లోతుగా తవ్వేటప్పుడు అక్కడ ఏమన్నా వేర్లు ఉన్నా, చిన్న చిన్న రాళ్ళు ఉన్నా, చెడు ఉన్నా తీసేస్తారు. బండ మీద ఇల్లు కట్టుకునేవారు. ఇక్కడ యేసుప్రభు వారు చెప్పింది ఏమిటంటే, లోతుగా తవ్వారు. అంటే మన హృదయం లోతుగా తవ్వాలి. పైపైన భక్తుగా తవ్వాలి. నా హృదయంలో ఏముంది? కోపం ఉందా, ద్వేషం ఉందా, కుళ్ళుబోత్తనం ఉంది, లోకాశలు ఉన్నాయి, తిండిబోత్తనం ఉన్నాయి. ఆ విధంగా మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అంతరంగం. ఎందుకు అంతరంగం శుద్ధి కావాలంటే, దేవుడు మన హృదయ రహస్యం ఎదిగింది. మన హృదయంలో ఏ దోషం ఉందో, ఏ దోషం లేదో దేవునికి తెలుసు. సో ప్రాక్టికల్ గా మన హృదయము ప్రతి దినం పూర్తిగా హృదయ శుద్ధి వచ్చేంత వరకు మనము మన హృదయాన్ని విషయం జాగ్రత్తగా దేవుని అడగాలి, యథార్థంగా. సో నా ఎగ్జాంపుల్ ఏమంటే, నేను కొత్తగా మారుమనసు పొందాను, దేవుని నమ్ముకున్నాను, దేవుని సమాధానం అనుభవించాను. కానీ లోతైన భక్తికి వెళ్ళేదానికి ఏకాంత ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాను. దగ్గరలో కడప దగ్గర ఉండే కొండలు లేకపోయి లోతుగా నా హృదయాన్ని సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అద్భుతం ఏమంటే, ఆ ఏకాంత ప్రార్థనలో ఒకసారి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. సడన్ గా ఒక దర్శనం వచ్చింది. అండ్ ఆ దర్శనంలో యేసుప్రభు వారు వచ్చి నా ముందరనే వచ్చి నిలబడ్డారు. నాకంటే నీళ్ళు కారిపోయింది. ఆశ్చర్యం వేసింది. సో హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చాలా మంది దేవుని కార్యములతో తృప్తి పడుతున్నారు, మంచిదే. కానీ హృదయ శుద్ధి అన్నప్పుడు ఆత్మలో మనం దేవుణ్ణి చూడగలుగుతాం, దేవుని కార్యం మనం గ్రహించుకోగలుగుతాం. సో హార్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు దావీద్ హార్ట్ బట్టి ఆశీర్వదించాడు. దావీద్ మనుషుడు పై రూపం చూస్తాడు, కానీ నేను పై రూపం చూసి దేవుణ్ణి కాదు అని దావీద్ని ఎన్నుకునేటప్పుడు దేవుడే చెప్పాడు. ఇది ఒక డిఫికల్ట్ ఎక్స్పీరియన్సే, హృదయ శుద్ధి కలగడం. బట్ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. రైట్ అంకుల్, మీరు హృదయ శుద్ధికి, పరిశుద్ధత గురించి, ప్రేయర్ లైఫ్ గురించి కొంచెం రిలేషన్ చెప్తా ఉన్నారు. అండ్ ఇట్ ఈస్ ట్రూ. మన యొక్క విశ్వాస జీవితంలో పరిశుద్ధతలో కొనసాగాలన్నా, విశ్వాస జీవితంలో కొనసాగాలన్నా ప్రేయర్ అనేది చాలా ఎసెన్షియల్ ఆస్పెక్ట్. సో మీరు ఇంకొంచెం డిస్క్రైబ్ చేసి దయచేసి, హౌ ఈజ్ ఇట్ ప్రేయర్ రిలేటెడ్ టు అవర్ హోలీనెస్? ఈ ప్రార్థనా జీవితము మనకు పరిశుద్ధతకున్న సంబంధం ఏమిటి, ప్రాముఖ్యత ఏమిటి? యా, ప్రేయర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే త్రూ ప్రేయర్ వీఆర్ గోయింగ్ టు గెట్, వీ
have to get this holiness from above, from God. సో చాలా మంది క్రైస్తవులు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసే అలవాట్లో ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటే ప్రభువుని వెతకాలి, ఆయన్ను వెతికితే మనకు దొరుకుతారు. సో వెతకడం అంటే ప్రార్థన బేసిక్ అన్నమాట. నువ్వు ఏమేమి నువ్వు వెతుకుతున్నావో ప్రార్థనలో నువ్వు అడిగితే పరలోకం ఉన్న మీ తండ్రి నీకు ఇస్తాడు. మనం అడగాల, ఆయన ఇవ్వాలి. సో మనం హోలీనెస్ అడగాల, హోలీనెస్ ఆఫ్ ద హార్ట్ ఆయన ఇవ్వాలి. సో ఇంత గొప్ప హోలీనెస్, ఇంత గొప్ప ఆశీర్వాదాలు, హోలీనెస్ లో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ పొందేదానికి 5-10 నిమిషాలు ప్రార్థన సరిపోతుంది. సో పరిశుద్ధ పౌలు ఏమంటాడంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్, కసరత్ చేయడం అనేది మంచిదే, కానీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ కావాలి. మన బాడీ బాగా స్ట్రాంగ్ గా ఉండాలంటే ప్రతిరోజు 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి స్టాప్ చేయం, కనీసం 1 గంటన్నర. నా సజెషన్ ఏమంటే మనకు దేవుడు 24 గంటలు ఇచ్చాడు. సో మనము ఎక్సర్సైజ్ చేయాలా, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. కనీసం మినిమం నేను చెప్పేది 1/10 ఆఫ్ 24 hours, 24 గంటల్లో దశమ భాగం దేవునికి ఇస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. 2 గంటల 24 నిమిషం బేసిక్. కొంతమంది మీరు ఉద్యోగాలకు పోయేవారు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, రకరకాల ఎంగేజ్మెంట్స్ లో ఉన్నారు. కానీ బేసిక్ గా 1/10 ఆఫ్ ద డే నీవు దేవుని సన్నిధిలో ఉంటే తప్పకుండా యూ విల్ బికమ్ అ వెరీ హోలీ మ్యాన్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు బి అ హోలీ మ్యాన్. అండ్ హిస్ వర్డ్ సేస్ బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉన్నది. సో ప్రార్థన ఒకటి. రెండోది ఇంపార్టెంట్ థింగ్ దేవుని వాక్యం. సో ఒక అధ్యాయం చదివి మానేయడం కాకుండా నాకు ఈ హోలీనెస్ విషయం సర్చ్ చేసేటప్పుడు 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు చదివేవాడిని. చాలా బ్లెస్సింగ్ గా ఉన్నాయి స్పిరిచువల్ గా. ఎందుకంటే పరిశుద్ధ పౌలు అంటాడు బీ ఫిల్డ్ విత్ ద వర్డ్, దేవుని వాక్యంతో నింపబడాలంట. ఒక్క అధ్యాయం చదివి ఎట్లా నింపబడతాం? 10 నిమిషాలు ప్రార్థన చేసి ఎట్లా నింపబడతాం? నింపుదల మనకు వచ్చినప్పుడు విల్ బి ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపుదల మనకు కలుగుతుంది. ఇంకా మూడోది తప్పకుండా అందరు చేయవలసింది ఏమంటే ఈ 2 గంటల 24 నిమిషాలు అనుకుందాము, స్తుతి పాటలు పాడుకోవడం. ఎందుకు ఈ 3 విషయాలు స్ట్రెస్ చేస్తున్నానంటే పరలోకంలో వాక్యం ఉంది, పరలోకంలో విజ్ఞాపన ఉంది, పరలోకంలో దేవదూతల స్తుతి ఉంది. పరలోకంలో ఏమున్నాయో అది మన హృదయంలో పొందాలి. ఒక రోజులో రాకపోవచ్చు, కానీ రెగ్యులర్ గా చేస్తే తప్పకుండా హోలీనెస్ నీ హృదయంలోకి వచ్చి హోలీనెస్ నీ హృదయంలో స్థిరపడుతుంది. నీ భక్తి కూడా స్థిరంగా ఉంటుంది. థ్యాంక్ యూ అంకుల్. సో క్వాలిటీతో క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. క్వాలిటీగా ప్రేయర్ లైఫ్ కలిగి ఉండాలి. అలాగే మనము వాక్యాన్ని చదివే విషయంలో కూడా మెడిటేట్ చేయాలని అంకుల్ చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ ట్రూ. మనము మన సమయంలో మన యొక్క రోజుల్లో 10% ఆయనకిచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో గడిపి, అలాగే వాక్యం ఉంటుంది, కీర్తనకారుడు రాస్తారు కదా అంకుల్, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొంటిని పాపము నాలో ఉండదని. సో ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో పాపం మనలో ఉండదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అస్ హోలీ. అంకుల్ వాక్యం గురించి, ప్రార్థన జీవితం గురించి, ప్రైజ్ గురించి, ఈ 3 కూడా మనకి పరిశుద్ధతకు ఎంత రిలేటెడో చాలా
క్లుప్తంగా, చాలా స్పష్టంగా, చాలా సింపుల్ వర్డ్స్లో చెప్పారు. ఐఎమ్ షూర్ దట్ మేడ్ మోర్ సెన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. అంకుల్, అలాగే అంకుల్, పరిశుద్ధత విషయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోల్ ఏంటి? హౌ దిస్ హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్స్ అస్? పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా పరిశుద్ధంగా ఉండటానికి సహాయపడతా ఉంటాడు? ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ గురించి వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ నోషన్స్, డిఫరెంట్ అండర్స్టాండింగ్స్, కొంచెం కల్ట్ కూడా ఉంటుంది. సో కెన్ యూ స్పీక్ అబౌట్ దట్ ఆస్పెక్ట్? దాని గురించిన కొంచెం వివరణ. పరిశుద్ధతకు పరిశుద్ధాత్మకు ఏమి మెయిన్ సంబంధం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త. ఈ దినాల్లో స్ట్రెస్ ఆఫ్ లైఫ్, రకరకాల ఆలోచనలు, రకరకాల బాధలు, ప్రపంచ పరిస్థితి బాగాలేదు, చర్చలు, భయములు. సో కరోనా వచ్చినప్పుడు ప్రపంచం వాస్ హాంటెడ్ విత్ ఫియర్. ప్రపంచంలో భయం భయం భయం. సో ఈ లోక పరిస్థితి సరిగ్గా లేదు. చాలా టెన్షన్, స్టూడెంట్స్ కూడా డిప్రెషన్స్ వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఓవర్కమింగ్ ఏమిటంటే ఆదరణకర్తను పంపిస్తారు. నేను తండ్రి దగ్గరికి పోతున్నాను, ఆదరణకర్తను మీకు పంపిస్తాను అన్నాడు. సో పరలోకం నుంచి రావాల, తండ్రి ఇవ్వాలి. సో తండ్రిని మనం అడగాలి, పరిశుద్ధాత్మ కొరకు అడగాలి. పరిశుద్ధత కొరకు అడిగినప్పుడు పరిశుద్ధాత్మను ఇస్తారు. పరిశుద్ధతను అడిగినప్పుడు పరిశుద్ధాత్మను కూడా అడగాలి. సో పరిశుద్ధాత్మ పొందడం అనేది ఒక అనుభవం. రకరకాలుగా అనుభవాలు ఉంటాయి. యేసు ప్రభు వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఒక స్వరం వినిపించింది, ఇదిగో ఈ నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. సో నీవు పరిశుద్ధత కలిగి ఉండాలా, పరిశుద్ధాత్మ నింపుదల నీకు కావాలంటే దేవునికి అంగీకారంగా నువ్వు జీవించావు, దేవుని వాక్యానుసారంగా జీవించావు, కరెక్ట్ అయిన ప్రార్థన జీవితం ఉండాలి. ఇవన్నీ కష్టమైనటే, బట్ ఇవన్నీ కష్టపడి పొందితే దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా, పరిశుద్ధతలో ఉండే ఆశీర్వాదాలు మనం పొందగలం. అంకుల్, అయితే అంకుల్, ఇది ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. మనము ఆశీర్వాదాలు పొందాలి అంటే ఏదైనా సర్టన్ లెవెల్ ఆఫ్ పరిశుద్ధత మనం కలిగి ఉండాలా? Do we need to have a certain level of holiness so that we may receive blessings from God? ఇప్పుడు పరిశుద్ధత అనేది నేను అనుకోవడం, ఇప్పుడు మన ఈ వాక్యం వినే వారందరిలో పరిశుద్ధత ఉంటుంది. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసే వానికి కూడా కొద్దిగా పరిశుద్ధత ఉంటుంది. సో దేవుని వాక్యం ఏమిటంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై. దాంట్లో ఎంత పరిశుద్ధత దేవుడు ఆశిస్తున్నాడు అనేది మనకు తెలుసు. ఏమిటంటే పరిశుద్ధతలో ఉండే ఆశీర్వాదం. ఇప్పుడు మనం ఆశీర్వదింపబడాలి. ఫస్ట్ మనం కోరుకునేది ఏమంటే స్పిరిచువల్ లైఫ్లో బ్లెస్సింగ్. సో మోసెస్ను దేవుడు దర్శించినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ యొక్క చెప్పులు వదిలిపెట్టిరా అన్నాడు. సో బేసిక్ ఏమంటే పాపంలో వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను ఉన్నవాడిని అన్నాడు. దేవుడు మన జీవితంలో ఉన్నవాడితో ఉంటాడు. చెప్పులు వదిలేస్తే మోషేకు కలిగింది ఏమిటంటే పరిశుద్ధపరచబడ్డాడు. ఆ పరిశుద్ధతను బట్టి ధైర్యం వచ్చింది, పిరికితనం పోయింది. ఫెరోకు భయపడి, హంతకుడుగా ఉన్నాను కదా అని భయపడి పారిపోయి వచ్చాడు. అయితే అప్పటికి వేరే ఫెరో వచ్చాడు, కానీ నీతిమంతుడుగా సింహంలాగా పరిశుద్ధతను బట్టి మోషే తిరిగి కొత్త ఫెరో దగ్గరికి పోయాడు. సో పరిశుద్ధతలో ఉండే ఆశీర్వాదం ఏమంటే నీతిమంతులుగా అవుతాము. మోషే జీవితం మనం రోల్ మోడల్గా చూసుకుంటే ధైర్యంగా వచ్చేసాడు. ఆయన జీవితంలో పరిశుద్ధతను బట్టి
అద్భుత కార్యములు చేశారు. చూడండి, మన జీవితంలో అద్భుత కార్యములు జరగాలి, కుటుంబంలో జరగాలి, జాబ్స్ విషయం అద్భుతం జరగాలి, పిల్లల చదువు విషయం అద్భుతం జరగాలి. ఏదేది మనం కొత్తగా ఉన్నామో డే టు డే యాక్టివిటీస్ లో దేవుని అద్భుత కార్యం జరగాల. మోసెస్ ఇస్ రోల్ మోడల్ మనం. సో ఎర్ర సముద్రమే పాయలేకపోయింది. సో మోషకు వచ్చిన పరిశుద్ధతలో ఉండే ఆశీర్వాదం ఏమిటంటే ఆరోగ్యం. సో మనందరికీ ఆరోగ్యం అనే ఆశీర్వాదం కాదు, ఫస్ట్ ఆత్మీయత అనే ఆశీర్వాదం. ఆత్మీయతను బట్టి ధైర్యము, సమాధానం, ఆదరణ, ఇవన్నీ ఆశీర్వాదాలు. రెండోది ఆరోగ్యం కావాలి కదా. ఆరోగ్యమే కాదు, దీర్ఘాయుష్ కావాలి. మోషే లాస్ట్ వరకు హెల్తీగా ఉన్నాడు, చాలా ఆశ్చర్యం. తర్వాత లాంగ్ లైఫ్ మోషేకి వచ్చింది. తర్వాత మోషే అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, లక్షల మంది. సో ఆరోగ్యం కావాలి, దీర్ఘాయుష్ కావాలి. ఉత్త ఆరోగ్యం కాదు, ఉత్త దీర్ఘాయుష్ కాదు. ప్రాక్టికల్ గా నా ఎక్స్పీరియన్స్ ఏమంటే ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది నాకే. వయసు పెరిగే కొద్దీ అనారోగ్యానికి గురైపోతాం మామూలు లోకంలో. నాకు వయసు పెరిగే కొద్దీ ఆత్మీయత పెరుగుతుంది, ఆరోగ్యం, తగిన ఆరోగ్యం పెరుగుతుంది. దేవుడు దీర్ఘాయుష్ ఇస్తానని మాట్లాడాడు. ఇప్పుడున్నే వయసుకు దేవుడు చూపించిన వయసు చాలా దీర్ఘాయుష్ ఉంది. దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తున్నాడు. ఉత్త దీర్ఘాయుష్ ఇవ్వడం కాదు, దీర్ఘాయుష్తో తృప్తిపరుస్తాడు మనల్ని. తర్వాత మనలో ఉండే పరిశుద్ధతను బట్టి ఎన్నో వాక్యములు ఉన్నాయి. మన కుటుంబ సభ్యులు ఎవరెవరి కొరకు మనం పరిశుద్ధ చేతులు ఎత్తామో మోసే ఎత్తినట్టు వాళ్ళందరూ రక్షింపబడతారు. మెయిన్ గా ఏమంటే రాకడ దినాల్లో ఉంటుంది. ఈ పరిశుద్ధత జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తే హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని చూచెదరు. నీవు నీ కుటుంబ సభ్యులు మేఘాల మీద యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వారి శబ్దం వినడమే కాకుండా వారిని చూసేవారు. ద టాప్ బ్లెస్సింగ్ త్రూ హోలీనెస్. మనం అన్ని రకములైన ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. ఇది సాధ్యం, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ పొందాలి. కానీ పరిశుద్ధత అనేది పై నుంచి పొందే వారంగా మనం ఉండాలి. కొత్తగా మారుమనసు పొందినప్పుడు పై నుంచి శక్తి పొందే వరకు పట్టణంలో వేచి ఉండేది అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఒక పట్టణంలో ఉన్నాను. అక్కడ వేచి ఉండి ఈ పరిశుద్ధత, ఈ శక్తి, పై నుంచి వచ్చే శక్తి కొరకు ప్రయాసపడ్డాను. అది పొందాను. ఆ శక్తి, ఆ పరిశుద్ధత నా హృదయంలో స్థిరపడింది. ఇతరులకు నేను ఈ హోలీనెస్ విషయం పంచిపెట్టే దానికి దేవుడు కృప చూపించాను. అదే నా సేవ జీవితం. రైట్ రైట్ అంకుల్, ఒక్క చివరి ప్రశ్న అంకుల్. థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఈ పీస్, శాంతి, సమాధానము పరిశుద్ధతలోనే ఉన్నాయి. సో హౌ కెన్ యూ, ఎట్లా రిలేషన్షిప్ని ఎలా చెప్పగలుగుతారు? కొంచెం ఎక్కువ డిస్క్రైబ్ చేయగలుగుతారా? ఎలా మనము పరిశుద్ధతలో ఈ యొక్క సమాధానాన్ని పొందగలుగుతాం? ఇప్పుడు ఎవ్రీ డే ఇస్ అ డే. ప్రతిదినం ఏమంటే మనకు అనుదిన ఆహారం తక్కువైందనుకో వీక్నెస్ వస్తుంది, స్పిరిచువల్ వీక్నెస్, దేవునితో సంబంధం కలిగే విషయంలో వీక్నెస్, విశ్వాసంలో వీక్నెస్. సో ఆహారం అయితే 3 పూటలు తింటాము, 4 సార్లు కూడా తింటాము. ఎందుకు? హెల్త్ కాన్షియస్ మనకుంది. సో అదేవిధంగా స్పిరిచువల్ కాన్షియస్నెస్ లో మనం ఆహారం అనేది 2 సార్లు 3 సార్లు. ఎందుకంటే మనుషుడు రొట్టె వల్లనే కాదు, మన జీవం ఉంది, మనకు రొట్టె వలన వచ్చే జీవం ఉంది. రెండోది ఇంపార్టెంట్,
దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానికి సంబంధమైన జీవం ఉండాలి. ఈ రెండు మనకు ఉన్నప్పుడు మనకు నీరసం అనేది ఆత్మీయంగా నీరసం ఉండదు, శరీరానికి సంబంధమైన నీరసం ఉండదు. ఎందుకంటే యెహోవాను కనిపెట్టేవారు నూతనమైన బలం పొందుతారు. ఆత్మ బలం మనకు కావాలి. ఆత్మ పోషణ వల్ల ప్రతిదినం ఆత్మ పోషణ చేసుకుంటే ఆత్మ బలం వస్తుంది. ఈ పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపిస్తాడు చివరి వరకు. చివరిలో ఇదిగో నా ఆత్మ నేను నీకు అప్పచెప్తున్నానని ప్రభువుకు మన ఆత్మను అప్పగించేవారంగా మనం. సో మచ్ ఆఫ్ స్పిరిచువల్, మెంటల్, ఫిజికల్, family and all types of blessings through the Lord Jesus Christ మనకు ఉన్నాయి. బట్ దీంట్లో పరీక్షలు ఉంటాయి, విడవబడిన అనుభవం ఉంటాయి, కష్టాలు ఉంటాయి. బట్ ఫైనల్ అవుట్కమ్ ఇస్ God wants to bless all of us with his full blessings. Thy will be done on earth as it is in heaven. పరలోకంలో మనలో పరిశుద్ధత కలిగినప్పుడు ఆ వాక్యం నెరవేర్పులోకి వస్తుంది. థ్యాంక్ యూ అంకుల్. చాలా క్లుప్తమైన కాన్వర్జేషన్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కాన్వర్జేషన్ అనేకులకు ఆశకరంగా ఉండాలి. పరిశుద్ధతలో ఇంకొక మెట్టు మనం వెళ్ళటానికి దోహదపడాలని ఆశిస్తూ విల్ కంక్లూడ్ అంకుల్ ఫర్ టుడే. దయచేసి మీరు ప్రార్థన చేసి బెండిక్షన్ ఇస్తే వీ కెన్ కంక్లూడ్ అంకుల్. ఒక్క విషయం ఐ జస్ట్ వాంట్ టు యాడ్. ప్లీజ్ అంకుల్. యా, ఈ ఇంటర్వ్యూలో కాన్వర్జేషన్ నేను మాట్లాడడం అనేది సులభం, కానీ ప్రాక్టికల్గా పొంది చాలా కష్టపడ్డాను. అయితే ఈ హోలీనెస్ విషయము మనం కాన్వర్జేషన్ పెట్టాము. ప్రాక్టికల్గా హోలీనెస్ పరలోకం నుంచి పొందడం ఇది మనందరికీ ఒక ఛాలెంజ్. నేను చెప్పడమేమో సులభంగా చెప్పాను, కానీ ఇది పొందేదానికి చాలా ప్రయాసపడ్డాను. ఆరంభం నుంచి ఇప్పుడు 30 years నాకు ఎక్స్పీరియన్స్ భక్తిలో. ఆరంభం నుంచి చాలా పోరాడుకున్నాను. ప్రార్థనలో గోజాడుకోవాల్సిన పని పడింది, ఉపవాస ప్రార్థనలు చేశాను, దేవుడు పరీక్షించినప్పుడు భరించుకున్నాను, నిరీక్షణ అనేది కాపాడుకున్నాను. రకరకాల శ్రమలు వచ్చినాయి, అపవాది పోరాడాడు. అయితే వీటన్నిట్లో కూడా ఎన్ని కష్టాలు కానీ, ఎన్ని సిచ్యువేషన్స్ కానీ దేవుణ్ణి వదిలిపెట్టలేదు. అది నాకు దేవుడు ఇచ్చిన దేవుణ్ణి నేను వదిలిపెట్టలేదు. ఏ కష్టాలు వచ్చినా కష్టపడ్డా, దేవుణ్ణి నేను వదిలిపెట్టలేదు. దానికి ఫలంగా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. నిన్ను విడువలో ఏడబ్బాయిన. సో దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన హృదయవాంఛలు ఇస్తాడు, మన హృదయం మస్కరంగా ఉండవచ్చు. మొదట ఆయన నీతి కావాలి, ఆయన రాజ్యం కావాలి. వెతికితే దొరుకుతాడు. సో చాలా కష్టపడి భక్తి చేశాను. ఆ భక్తి, ఆ హోలీనెస్ స్థిరపడుతుంది. హోలీనెస్ పాటించేటప్పుడు కూడా దేవుడు ఐ వాంట్ ట్రూ హోలీనెస్ అన్నాడు. ట్రూ హోలీనెస్ అంటే ఎఫిషియన్స్ 4:23 and 24 ట్రూ హోలీనెస్. ఆ ట్రూ హోలీనెస్, గాడ్ ఇస్ ట్రూత్, జీసస్ ఇస్ ట్రూత్. యేసు ప్రభువుని ధరించుకోవాలా. ఆ ట్రూ హోలీనెస్ మన గురిగా ఉండాలి. ట్రూ హోలీనెస్ ఉంటే అన్ని రకములైన ఆశీర్వాదం మనం పొందగలం. Thy will be done on earth as it is in heaven. So, right, uncle. Please, uncle. Thank you. Yeah. వందనాలు, స్తోత్రం ప్రభువా. మీ యొక్క వాక్యం ట్రూ హోలీనెస్ లో పర్ఫెక్ట్ రైచియస్నెస్ ఉంది అని నీ వాక్యం చెల్లించున్నాను తండ్రి. అటువంటి పర్ఫెక్ట్ రైచియస్నెస్ పరలోకం నుంచి మేమందరం పొందేలాగా చేయండి. లెట్ us be true to our calling.
ట్రూ హోలీనెస్ కావాలి, పర్ఫెక్ట్నెస్ కావాలి, పరిశుద్ధత కావాలి. ఇటువంటి పరిశుద్ధత కృపాక్షేముంది. ఈరోజు ఈరోజు ఈ కాన్వర్సేషన్ విన్న వారందరికీ, మనకు మన కుటుంబానికి అందరికీ సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ, మన కుటుంబ సభ్యులకు, బాధల్లో కష్టాల్లో ఉండేవారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ప్రపంచవ్యాప్తిగా సేవ చేసేవారు, ప్రపంచవ్యాప్తిగా కుటుంబాల్లో బాధలకు గురైన వారు, యెరూషలేం పట్టణానికి, ఇశ్రాయేలీయుల జనాంగాన్ని రాకడను అపేక్షిస్తున్న వారు, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ప్రభు తోడుగా ఉండనుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. దేవుని చిత్తం అయితే విల్ మీట్ విత్ న్యూ టాపిక్, న్యూ సెషన్స్. ప్రైజ్ లార్డ్.